నకిలీ ఫోన్పే ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారిని నిర్మల్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నిజామాబాద్ మండలం రేంచల్ కిషన్ తాండా కూనేపల్లికి చెందిన భరత్, సాయి కిరణ్, అరుణ్ జీవన్లుగా గుర్తించారు. ఈ నలుగురు యువకులు ఒక ముఠాగా ఏర్పడి పెట్రోల్ పంపుల్లో ఫేక్ ఫోన్పే ద్వారా రసీదులు చూయించి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. స్పెషల్ టీం సిఐ గోపీనాథ్ వాళ్ళ టీం ద్వారా వీళ్ళని మనము చాకచక్యంగా పట్టుకొని వాళ్ళని మొత్తం ఫోన్లు రికవరీ చేసి ఫోన్లలో యాప్లు చూడడం జరిగింది. వాళ్ళు ఆ నేరంని ఒప్పుకోవడం జరిగింది. ఇదే మన జిల్లాలే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, రామాయంపేట్ అట్లా త్రూఅవుట్ ఉత్తర తెలంగాణలో చాలా దగ్గర ఇదే ఎంఓ యూజ్ చేసి వీళ్ళు నేరం చేయడం జరిగింది. అయితే వీళ్ళు మొత్తం కూడా ఈ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్కు చెందిన వాసులు. కిషన్ తాండా అని ఉంటుంది ఒకటి. ఆ కిషన్ తాండాలో ముగ్గురు అండ్ ఇంకోటి కూనేపల్లి అని కిషన్ తాండా పక్కన ఉంటుంది. ఈ నలుగురు ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్. అందరూ కూడా 20 years 21 years ఉన్న వయసున్న వ్యక్తులు. ఇది ఒక గ్రూప్గా తయారు చేసి 2 years నుంచి ఇటువంటి నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. మనం